ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు మేక్ సమ్ ఎనీ డేటాను ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత సో మనం ఏం చేస్తున్నాం, పివట్ టేబుల్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తామంటే డేటాని సమరైజ్ చేయడానికి. ఓకే, డేటా మొత్తాన్ని సమరైజ్ చేయడానికి మనం పివట్ టేబుల్ యూజ్ చేస్తాం. సో అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాంచెస్ ఇచ్చాం అండ్ క్యాష్ ఆర్ క్రెడిట్ ఇచ్చాం, సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇచ్చాం, ఏ ప్రోడక్ట్ ఏ బ్రాంచ్లో సేల్ చేసాం అండ్ ఏ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ ఎంత వాల్యూ సేల్ అయింది. ఓకే, టోటల్ ఈ బ్రాంచ్లో ఈ ప్రొడక్ట్స్ ద్వారా ఎంత వాల్యూ మనం సేల్ అయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్గా ఒక్కొక్క ప్రోడక్ట్ సంబంధించింది ఒక్కొక్క బ్రాంచ్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనం చూడాలంటే ఏం చూస్తాం, పివట్ టేబుల్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. ఒకసారి సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ క్లిక్ ఆన్ ద పివట్ టేబుల్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ న్యూ వర్క్షీట్, ఎగ్జిస్టింగ్ వర్క్షీట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇదే టేబుల్లో రావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిస్టింగ్ పైన క్లిక్ చేయండి. సో నేను ఒకసారి ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాను. సో కర్సర్ ఇప్పుడు పాయింట్ చేసి పివట్ టేబుల్ పైన క్లిక్ చేయండి. సో టేబుల్ రేంజ్ అడుగుతుంది, టేబుల్ మొత్తం సెలెక్ట్ చేయండి. దెన్ సో లొకేషన్ ఎక్కడ కావాలి మనకి ఇన్ఫర్మేషన్, సో లొకేషన్ అనేది సెలెక్ట్ చేయండి. దెన్ ఓకే, సో ఎంటర్ చేయగానే ఇక్కడ పివట్ టేబుల్ ఫీల్డ్స్ వస్తాయి. సో ఇది ఇంపార్టెంట్ మనకి, రైట్. మనకి కాలమ్స్లో ఏం కావాలి, రోస్లో ఏం కావాలి, వాల్యూస్, ఫిల్టర్స్, ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, రైట్. ఇక్కడ వాల్యూస్లో వచ్చేసి అమౌంట్స్ మాత్రమే తీసుకోవాలి కంపల్సరీ. ఓకే, వాల్యూస్లో వచ్చేసి అమౌంట్స్ మాత్రమే తీసుకోవాలి అండ్ కాలమ్స్, రోస్, ఫిల్టర్స్లో యాజ్ యూర్ విష్ మీకు ఏ అంటే మనం ఏ విధంగా అయితే డేటాను అనలైజ్ చేయాలనుకుంటున్నామో దాన్ని డిపెండ్ ఆన్ దాన్ని బేస్ చేసి మనం ఏం చేస్తాం, సో రిమైనింగ్ వాటిలో సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ నేను ప్రోడక్ట్ నేమ్ తీసుకుంటున్నాను, ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి రోస్లో తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ అమౌంట్ వచ్చేసి ఎక్కడ తీసుకుంటున్నాను, వాల్యూస్లో తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి, బ్రాంచ్ వచ్చేసి ఫిల్టర్స్లో తీసుకున్నాను. ఓకే, సి ఇంకేమైనా దీంట్లో ఇంకేదైనా ఐడెంటిఫై చేయాలి. ఓకే, క్యాష్ ఆర్ క్రెడిట్ తీసుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ కాలంలో తీసుకుంటున్నాను, రైట్. సో ఇప్పుడు మీరు చూడండి టోటల్ డేటా అనేది ఇక్కడ రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇండివిజువల్గా ఏ బ్రాంచ్లో ఏ విధంగా మనం సెల్ చేయడం జరిగింది, సో అవి మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ పైన ఆల్ బ్రాంచెస్ అని వచ్చింది కదా, దీనిపైన సెలెక్ట్ చేసి ఇప్పుడు అమీర్పేట్ సెలెక్ట్ చేయండి. అమీర్పేట్ సెలెక్ట్ చేసి ఓకే అనండి. అంటే అమీర్పేట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్గా ఇంత వాల్యూ అనేది మనం సెల్ జరిగింది, ఎంత 1,87,310. ఓకే, సో ఇంత వాల్యూ అమౌంట్ మనం ఇక్కడ సెల్ చేయడం జరిగింది. ఎక్కడ, ఏ బ్రాంచ్లో, అమీర్పేట్ బ్రాంచ్లో. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మరి క్యాష్ ద్వారా ఎంత సెల్ చేయడం జరిగింది. ఓకే, ఇఫ్ యూ వాంట్ సెలెక్ట్ జస్ట్ ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి కదా, ఇది రిమూవ్ చేయండి. జస్ట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద ఓన్లీ ఫర్ ద క్యాష్. ఓకే, సో యాజ్ ఫర్ క్యాష్ ద్వారా నేను ఏ ప్రొడక్ట్స్, డెటాల్స్, డవ్, పిఎస్ అండ్ రిన్ ఈ 4 ప్రొడక్ట్స్ నేను అక్కడ సెల్ చేయడం జరిగింది త్రూ క్యాష్ ద్వారా. టోటల్ వాల్యూ ఎంత వచ్చిందంటే 87,050 రూపీస్ నేను సెల్ చేయడం జరిగింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి, యాజ్ ఫర్ క్యాష్ ద్వారా నేను టోటల్ మొత్తం అమౌంట్ ఎంతైతే సెల్ చేశానో ఆ సెల్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా నాకు వేరే షీట్లో రావాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ గ్రాండ్ టోటల్ ఉంది కదా, దీనిపైన చిన్నగా డబుల్ క్లిక్ చేయండి సరిపోతుంది. సో డబుల్ క్లిక్ చేసినట్లయితే మీరు మనకు వేరే షీట్లో ఫర్ ఎగ్జాంపుల్ పక్కన ఉన్నటువంటి ఇంకో షీట్లో షీట్ 2 ఇన్సర్ట్ అయిపోతుంది. ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకు ఈ బ్రాంచ్లో ఏ బ్రాంచ్లో, అమీర్పేట్ బ్రాంచ్లో ఓవరాల్గా త్రూ క్యాష్ ద్వారా సేల్ చేసినటువంటి ప్రోడక్ట్స్ ఇవి. సో ఎంతెంత క్వాంటిటీ, ఎంతెంత రేట్ అంటే టోటల్ ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఒక టేబుల్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం టోటల్ రావాలంటే ఏం చేస్తాం, సో మనకు అందరూ తెలుసు ఆటో సమ్ పైన క్లిక్ చేస్తే ఏమైపోతుంది, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ టోటల్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అవసరం లేదు. ఓకే, చూసాం కదా, అవసరం లేదు అనుకుందాం. అవసరం లేదనుకుంటే ఏం చేస్తున్నాను, ఇప్పుడు హోమ్లోకి వెళ్ళిపోయి డిలీట్ ద షీట్. సో షీట్ అనేది డిలీట్ చేసాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట్ సంబంధించిన టోటల్ అంటే ఏ ప్రొడక్ట్స్ మనం అమీర్పేట్లో సేల్ చేసాం విత్ క్యాష్ అండ్ క్రెడిట్ రెండు కావాలి మనకి. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ కాలం లేబుల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి
సెలెక్ట్ ఆల్ పైన క్లిక్ చేయండి. ఓకేనండి. సో టోటల్ వాల్యూ ఇక్కడ సమ్ అమౌంట్ ఉంది కదా, దీనిపైన మళ్ళీ డబుల్ ఇచ్చేయండి. సో సి అమీర్పేట సంబంధించిన టోటల్ డేటా అనేది ఏమైపోయింది మనకి సపరేట్ షీట్లో రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు దీనికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక చిన్న చార్ట్ లాగా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అంటే అమీర్పేట బ్రాంచ్ సంబంధించినటువంటి ఒక చిన్న చార్ట్ ప్రిపేర్ చేయాలి లైక్ దట్. సో ఇన్సర్ట్లోకి వెళ్ళిపోయి ఫర్ ఎగ్జాంపుల్ సో వీ హ్యావ్ టు సెలెక్ట్ ద సమ్ ఎనీ చార్ట్. దీంట్లో నుంచి మనం కొన్ని రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. హోమ్లోకి వెళ్ళిపోయి జస్ట్ ఇన్సర్ట్లో చార్ట్స్ పైన క్లిక్ చేయండి. సో మనకు చార్ట్ అనేది వస్తుంది. దీనికి రిలేటెడ్ చార్ట్ ఏమొస్తుంది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ పై చార్ట్ చూద్దాము. పై చార్ట్ రావట్లేదు. ఓకే, ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అమౌంట్స్ మాత్రం సెలెక్ట్ చేయండి, ఎందుకంటే ఇది సేమ్ కాబట్టి. లైక్ దట్. సో కాలమ్ చార్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింథాల్, డెటాల్, డవ్, పియర్స్, సో రిన్, సర్ఫ్ ఎక్సెల్, త్రిబ్లెక్స్. అంటే విత్ మనకి ఇక్కడ ఏం కావాలి, విత్ మనకు క్వాంటిటీ రావాలి, క్వాంటిటీ కూడా కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన ఆప్షన్స్ ఉంటాయి, సెలెక్ట్ చేసుకోండి. పైన ఫర్ ఎగ్జాంపుల్ విత్ క్వాంటిటీ ప్లస్ వాల్యూస్తో పాటు మనకి ఏమవుతుంది, టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ అమౌంట్ తీసుకున్నాం కదా, అమౌంట్ వస్తుంది ప్లస్ క్వాంటిటీ, రేటు. సో ఓవరాల్గా 3 వస్తాయి మనకి. ఇది సింథాల్, ఇది డెటాల్, అగైన్ డెటాల్. సో డెటాల్ 2 times వచ్చింది ఇక్కడ. ఓకే, సో 2 times వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఈ షార్ట్లో కూడా ఏమైపోయింది, 2 times ఎంటర్ అయిపోయింది. నెక్స్ట్ డవ్, పియర్స్, రిన్, సర్ఫ్ ఎక్సెల్, త్రిబ్లెక్స్. ఓకే, నెక్స్ట్ ఒకసారి డౌన్ చేయండి. ఇది కేటగిరీస్, సో కేటగిరీస్ మొత్తం రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన తర్వాత జస్ట్ అప్లై చేసండి. ఆటోమేటిక్ అంటే దీనికి సంబంధించిన ఒక చార్ట్ అనేది మనకి ఇన్సర్ట్ అయిపోతుంది. అగైన్ సో మళ్ళీ పక్కకి వెళ్ళిపోండి. ఇక్కడ ఏమైపోయింది, అమీర్పేట్ బ్రాంచ్ గురించి చూసాం. నెక్స్ట్ వేరే బ్రాంచ్ కావాలంటే డిఎస్ఎన్ఆర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు దిల్షుక్నగర్ బ్రాంచ్లో ఓవరాల్గా టోటల్ వాల్యూ ఎంత సెల్ అయిపోయింది మనకు, 1,55,940. సో నెక్స్ట్ ఇంకో బ్రాంచ్ సెలెక్ట్ చేయండి, కేకేపీ. ఓకే, చూడండి 1,93,055. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం అంటే ఉన్నటువంటి డేటాలో సమరైజ్ చేసి మనం ఏం చేస్తున్నాం, డేటా ఇన్ఫర్మేషన్ అనేది మనం చూస్తున్నాం. దాంట్లో క్యాష్ కావచ్చు, క్రెడిట్ కావచ్చు, ఇండివిజువల్గా చూడాలంటే కూడా సో కాలమ్ లేబుల్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే ఏమవుతుంది, మనం క్యాష్ కావాలనుకుంటే క్యాష్ ఇన్ఫర్మేషన్ చూడవచ్చు, క్రెడిట్ కావాలనుకుంటే క్రెడిట్ చూడవచ్చు. ఇన్ కేస్ మొత్తం ఓవరాల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసి ఓకే అనండి. ఓకే, దీంట్లో ఓవరాల్ నాకు క్యాష్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఓవరాల్ బ్రాంచ్లో 3 branches ఉన్నాయి కదా, ఆ 3 branchesలో త్రూ క్యాష్ ద్వారా మనం ఎంత వాల్యూ మనం సెల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ ఆల్ దగ్గర ఏం చేస్తున్నాం, క్యాష్ సెలెక్ట్ చేసుకుని ఓకేనండి. సో త్రూ క్యాష్ ద్వారా మనం ఎంత 2,49,145 రూపీస్ మనం ఓవరాల్గా సెల్ చేయడం జరిగింది. అంటే ఈ పివట్ టేబుల్ ద్వారా ఏం చేస్తున్నాం అంటే మొత్తం డేటాని ఈజీగా ఏం చేస్తున్నాం, సమరైజ్ చేస్తున్నాం. ఓకే, సో దాని పర్పస్ మనం ఏం చేస్తాం, ఈ పివట్ టేబుల్ అనేది యూజ్ చేయండి. అంటే నాట్ ఓన్లీ అంటే ప్రొడక్ట్ సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే సమరైజ్ చేసి మనం చూడాలనుకుంటే ఏం యూజ్ చేస్తాం, పివట్ టేబుల్ అనేటువంటిది యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని ఫీల్డ్స్ అనేది డ్రాగ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఏ ఫీల్డ్స్ రోస్లో ఏది కావాలి, కాలమ్స్లో ఏది కావాలనేది యాజ్ యర్ విష్ మనం డ్రాగ్ చేసుకుంటున్నాం అక్కడ.
మనం డ్రా చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఓన్లీ క్రెడిట్ కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ పైన క్లిక్ చేసి ఓకే అనండి. సో క్రెడిట్ సంబంధించింది వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ చార్ట్. దానికి సంబంధించిన అయిపోయింది అంటే క్రెడిట్ సంబంధించిన మొత్తం ఓవరాల్గా క్రెడిట్ సంబంధించి పియర్ సోప్ అనేది ఓవరాల్గా మన క్రెడిట్ బేస్ మీద ఎక్కువ సేల్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మనకు చార్ట్ చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. అక్కడ మీరు పియర్స్ అనేది మోర్ దెన్ ఎక్కువ సేల్ చేయడం జరిగింది. సో లెస్ దెన్ వచ్చేసి రిన్ సోప్ అనేది క్రెడిట్ బేస్ మీద మనం తక్కువ సేల్ చేయడం జరిగింది. ఓకే, సో అంటే మనం చార్ట్ చూస్తే కూడా మనకి ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమైపోతుంది. నెక్స్ట్ దీనికి ఎక్స్ట్రా కాలం ఫర్ ఎగ్జాంపుల్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి. మనకి ఏ చార్ట్ కావాలనుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ తొందరగా ఏదైతే మనకు ఇన్ఫర్మేషన్ తొందరగా వస్తుందో సో ఆ చార్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. బట్ యాజ్ యూర్ లైక్ సో చార్ట్ సెలెక్ట్ చేసుకుని ఓకే అంటే ఏమైపోతుంది, ఇక్కడ చార్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ క్యాష్ క్రెడిట్ రెండు ఇచ్చాడు, ఫిల్టర్లో ఇచ్చాడు చూడండి. సో అగైన్ క్యాష్ క్రెడిట్ రెండు కావాలి, ఓకే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం ఇచ్చాను, రెండింటికి కంపారిజన్ చూడండి. ఓకే, రెండు చార్ట్ ద్వారా ఏం చేస్తున్నాం, మనం రెండింటికి కంపారిజన్ చేస్తున్నాం. ఓకే, పియర్స్ ద్వారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పియర్స్ కాస్ట్ హైయెస్ట్ కదా, సో అందుకని చెప్పేసి ఇది చాలా రేటింగ్ వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. మనకి ఏ చార్ట్ అయితే కావాలనుకుంటున్నామో ఆ చార్ట్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇక్కడ పైన విత్ అమౌంట్ కూడా షో అవుతుంది చూడండి. If you want to select for example any colors, ఓకే ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం, పివట్ టేబుల్ ఏం చేస్తున్నాం అంటే డేటాని ఏం చేస్తున్నాం సమరైజ్ చేయడానికి మనం ఏం చేస్తాం, సమరైజ్ చేసి డేటాను అనలైజ్ చేసి అండ్ దానికి చార్ట్స్ ప్రిపేర్ చేయాలంటే మనం ఏం యూజ్ చేస్తాం, ఇక్కడ పివట్ చార్ట్స్ని పివట్ టేబుల్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో అవసరం లేదనుకుంటే మళ్ళీ ఏం చేస్తాం, డిలీట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఫస్ట్ మనకు ఎక్కడైతే కావాలనుకుంటున్నామో ఏ డేటాకి అయితే మనం పివట్ చార్ట్ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నామో ఆ డేటాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెలెక్ట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో షీట్ ఓపెన్ చేస్తున్నాను, నాకు ఇక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డేటా మొత్తం సెలెక్ట్ చేసి పివట్ టేబుల్ పైన క్లిక్ చేయండి. సో ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ షీట్లో కావాలి, షీట్ 4లో కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కర్సర్ పాయింట్అవుట్ చేశాను, దెన్ ఓకే అన్నాను. ఓకే అన్న తర్వాత ఇక్కడ కాలమ్స్ 4 ఫీల్డ్స్ వస్తాయి. ఈ 4 ఫీల్డ్స్లో మనం డ్రాగ్ చేసుకున్న విధంగా మనం డ్రాగ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా అమౌంట్ వచ్చేసి ఎప్పుడు కూడా అమౌంట్ వచ్చేసి కంపల్సరీ దేంట్లో ఉండాలి, వాల్యూస్లో ఉండాలి. అమౌంట్ వచ్చేసి ఎక్కడ ఉండాలి, వాల్యూస్లో ఉండాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ నేమ్ అనేది ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కాలంలో ఇస్తున్నాను. నెక్స్ట్ బ్రాంచ్ ఫిల్టర్స్లో ఇస్తాను. ఓకే, సో క్యాష్ ఆర్ క్రెడిట్ రోస్లో ఇస్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్న డేటా చూడండి, ఏమైపోయింది, ఇది ఓవరాల్గా క్యాష్ ద్వారా సెల్ చేసినట్టు ఇన్ఫర్మేషన్, ఇది ఓవరాల్గా క్రెడిట్ ద్వారా. ద టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ సింథాల్ సంబంధించిన మొత్తం ప్రోడక్ట్ లిస్ట్ అనేది సపరేట్ కావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ సింథాల్ టోటల్ ఉంది కదా, దీనిపైన డబల్ క్లిక్ చేయి. ఆటోమేటిక్ ఫర్ ఎగ్జాంపుల్ సింథాల్ ప్రొడక్ట్స్ ఏ బ్రాంచ్లో సెల్ చేసాం యాజ్ అ క్యాష్ ఆర్ క్రెడిట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఏమైపోయింది, సింథాల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక షీట్లో మనకు సపరేట్గా రావడం జరిగింది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ షీట్ 4లోకి వెళ్ళిపోండి. డేటాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ డేటాల పైన ఇక్కడ టోటల్ ఇది సమ్మరైజ్ అమౌంట్ ఉంది కదా, దీనిపైన డబుల్ క్లిక్ చేయండి సరిపోతుంది. దానికి సంబంధించిన ఇంకో షీట్ ఉంది అంటే ప్రతి ప్రోడక్ట్ సంబంధించిన ఇండివిజువల్ డేటా అంతా మనకి ఏమైపోయింది, సపరేట్ షీట్లో రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, పివట్ టేబుల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో దానికి చార్ట్స్ ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, నాట్ ఓన్లీ ప్రోడక్ట్ టేబుల్ అంటే ప్రోడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎంప్లాయీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, సంథింగ్ ఏ డేటా అయినా సరే మనం ఏం చేయొచ్చు, సమరైజ్ చేసి మనం చూడాలంటే సో పివట్ టేబుల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, ఐడియా ఉంచుకోండి. రైట్, సో దీనిపైన ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు.
ఓకే, సరే. నెక్స్ట్ ఇక్కడ రికమెండెడ్ పివట్ టేబుల్స్ ఉన్నాయి. ఓకే, రికమెండెడ్ పివట్ టేబుల్స్ అంటే ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ పివట్ టేబుల్ అంటే మనకు రోస్లో ఏం కావాలి, కాలమ్స్లో ఏం కావాలి, అండ్ ఫిల్టర్స్లో ఏం తీసుకోవాలని, అమౌంట్లో ఏం తీసుకోవాలని మనం డ్రాగ్ చేసుకున్నాం కదా. బట్ ఇక్కడ ఏమవుతుందంటే రికమెండెడ్ పివట్ టేబుల్ అంటే మనకు ఆటోమేటిక్గా ఎక్సెల్ షీట్ ప్రొవైడ్ చేస్తుంది. సో డేటా సెలెక్ట్ చేసి ఏం చేయాలి, జస్ట్ క్లిక్ ఆన్ ద రికమెండెడ్ పివట్ టేబుల్ పైన క్లిక్ చేయండి, సరిపోతుంది. ఓకే, చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్ ఇక్కడ ప్రొడక్ట్స్ వచ్చేసి అమీర్పేట్లో 9 ప్రొడక్ట్స్ సెల్ చేసాం, దిల్సుఖ్నగర్లో 10 ప్రొడక్ట్స్, కూకట్పల్లిలో 9 ప్రొడక్ట్స్. నెక్స్ట్ ఇది సమ్ ఆఫ్ క్వాంటిటీ. నెక్స్ట్ చూడండి ఇక్కడ క్వాంటిటీ ప్లస్ రేటు. సో అంటే డిఫరెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ అది ఏమైపోయింది మనకి ఎక్సెల్ షీటే, సో అది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాగా మనకు ప్రిపేర్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఆర్ క్రెడిట్. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి అనుకుంటే ఏం చేయాలి, ఓకే అనండి. ఓకే అంటే ఆటోమేటిక్గా ఏమైపోయింది ఇక్కడ మనకి, సో ఇన్ఫర్మేషన్ అనేది షో అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ 3 బ్రాంచెస్ అండ్ ఇస్ అ గ్రాండ్ టోటల్, ఇస్ అ క్యాష్ ఆర్ క్రెడిట్, ఇది క్యాష్, ఇది క్రెడిట్. ఓకే, అంటే ఇక్కడ నేనేం డ్రాగ్ చేయలేదు, ఆటోమేటిక్గా ఏమైపోయింది ఎక్సెల్ షీటే మనకు డిఫరెంట్ టైప్స్ మనకు ప్రిపేర్ చేసి మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనం డేటాను సెలెక్ట్ చేయాలి. డేటాను సెలెక్ట్ చేసి ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇన్సర్ట్లో జస్ట్ క్లిక్ ఆన్ ద రికమెండెడ్ పివట్ టేబుల్ పైన క్లిక్ చేయండి. సో ద డిఫరెంట్ టైప్ ఆఫ్ టేబుల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటాను అనలైజ్ చేసి మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనకు కావాలనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఓకే చేస్తే ఏమైపోతుంది, ఆటోమేటిక్గా ఆ ఇన్ఫర్మేషన్ మనకు అక్కడ ఇన్సర్ట్ కావడం జరుగుతుంది. ఓకే, దీనిపైన నేను ఓకే అన్నాను. చూడండి ఆటోమేటిక్గా ఏమైపోయింది ఇక్కడ మనకి ఇన్సర్ట్ కావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 బ్రాంచెస్ ఉన్నాయి, 3 బ్రాంచెస్ ఏమైపోయింది ఇన్ఫర్మేషన్ అనేది మనకు షో అవుతుంది. దిల్సుఖ్నగర్ ప్లస్ మార్క్ ఉంది కదా, వీటిపైన క్లిక్ చేయండి. ఓకే, ఇది సపరేట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ఏం చేస్తాం, డబుల్ క్లిక్ చేయండి, సపరేట్గా వచ్చేస్తుంది. అంటే ఏ బ్రాంచ్ దిల్సుఖ్నగర్ సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, లేదా ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ అమీర్పేట్ ఉంది కదా, నెక్స్ట్ దిల్సుఖ్నగర్, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ కూకట్పల్లి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ టోటల్ అమౌంట్ ఉంది కదా, దీనిపైన డబుల్ ఇచ్చేయండి. ఓకే, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకు సపరేట్గా రావడం జరుగుతుంది. సో ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనకు కావాలనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ పైన డబుల్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా సపరేట్గా మనకు అదర్ షీట్లో ఇన్సర్ట్ కావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది రికమెండెడ్ పివట్ టేబుల్స్, రైట్. సో టేబుల్స్ గురించి ఏం అవసరం లేదు, మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. టేబుల్స్ మనకి ఎక్కడ వచ్చింది, సో ఫార్ములాస్ టేబుల్ ఆల్రెడీ వచ్చింది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అది. ఓకే, పివట్ టేబుల్ అర్థమైంది కదా. హలో, హలో సార్, ఇది పివట్ టేబుల్ ప్రిపేర్ చేసేటప్పుడు మనమే మొత్తం తీసుకోవాల్సిందా సార్ ఇది డేటాని? డేటా మనకి ఎంతవరకు అయితే కావాలనుకుంటున్నామో అంత, అంటే డేటా అంటే మల్టీ మిక్స్ అయి ఉంటుంది కదమ్మా, దాంట్లో మనం సపరేట్ చేయాలనుకుంటున్నాం. సో అప్పుడు మొత్తం ఓవరాల్ డేటా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ని కాలమ్స్ కంపల్సరీ ఉంటున్నాయి కదా సార్, అన్ని కంపల్సరీ ఇన్ని ఉంటాయి కదా? అంటే నేను కాలమ్స్ అంటే ఈ రోస్ క్వాంటిటీ, రేట్, అమౌంట్, క్యాష్. నేను ప్రిపేర్ చేసిన డేటాలో అవన్నీ కంపల్సరీ నీడ్ కదా. సో కంపల్సరీ ప్రిపరేషన్ అంటే బయట ప్రిపేర్ చేసిన డేటాలో సో ఇస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ఉంటుంది. ఎంప్లాయీస్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే ప్రోడక్ట్ సంబంధించి కావచ్చు. సో సమ్ అదర్ థింగ్ డేటా ఉంటుంది. ఆ డేటాని మనం ఏం చేస్తున్నాం, సమ్మరైజ్ చేసి మనం చూడాలంటే సో ఫస్ట్ ప్రిఫరెన్స్ యూ హావ్ గివెన్ టు పివట్ టేబుల్. దాని ద్వారా మనం ఈజీగా సమ్మరైజ్ చేసి చూడొచ్చు. ఇప్పుడు మనము ఇక్కడ ప్రోడక్ట్ నేమ్స్ తీసుకున్నాం కదా సార్, ఈ ప్లేస్లలో మామూలుగా ఏదైనా స్టూడెంట్ నేమ్స్ కానీ ఎంప్లాయీ నేమ్స్ కానీ తీసేసుకొని వాళ్ళది అలా. ఎంప్లాయీస్ నేమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ బ్రాంచెస్ లో పనిచేస్తుంటారు. ఏ బ్రాంచ్ లో ఏ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, ఆ బ్రాంచెస్ మొత్తం అంటే ఆ బ్రాంచ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనం సమ్మరైజ్ చేయాలి. సో అప్పుడు ఏం చేయొచ్చు, పివట్ టేబుల్ ని మనం యూజ్ చేయొచ్చు. ఓకే సార్.
అంటే ఒకే కంపెనీ కానీ బ్రాంచెస్ డిఫరెన్సెస్ ఉన్నాయి. దాంట్లో ఎంతమందిని తెలుసుకోవాలి అనే దానికి మనం యూజ్ చేయొచ్చు. చేయొచ్చు. ఓకే. సార్ యా హలో సార్, ఈ పివోట్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తారో ఇంకోసారి చూపిస్తారా సార్? ఓకే. హలో సార్, టేబుల్ ప్రిపరేషనా లేకపోతే ఈ డేటా అంటున్నారా? డేటా కావాలా? ఎస్ సార్. ఈ డేటానా? అవును సార్. ఎస్ సార్. ఇక్కడ ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన ఈ సీరియల్ నెంబర్, ప్రొడక్ట్ నేమ్, క్వాంటిటీ, రేటు, అమౌంట్, క్యాష్ అవుట్ రేట్, బ్రాంచ్, సేల్స్ మ్యాన్, ఈ ఇన్ఫర్మేషన్ కావాలా లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా ఈ ఇన్ఫర్మేషన్ కావాలా? ఇదే సార్. ఇప్పుడు మీరు ప్రొడక్ట్ నేమ్ జస్ట్ నేను నార్మల్ గా నేను టైప్ చేశానండి. ఏమంటారు? నేను జస్ట్ నార్మల్ టైప్ చేసేసాను అంతే. యాజ్ లైక్ మీరు కూడా టైప్ చేసి అలా ఎంటర్ ప్రిపేర్ చేసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. వినయ్ కుమార్ గారు అర్థమైందా నేను చెప్పింది? ఎస్ సార్. ఎస్ సార్. జస్ట్ నేను నార్మల్ గా సమ్ ప్రొడక్ట్స్ తీసుకున్నాను. యాజ్ లైక్ మీకు అదర్ థింగ్ మీరు ఏవైనా ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. నేను సోప్స్ తీసుకున్నాను, బట్ మీ ఇష్టం, మీరు ఏవైనా తీసుకోవచ్చు. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ ఎక్స్క్యూజ్ మీ సార్, పివట్ చార్ట్స్ చెప్తారా సార్ ఒకసారి? సో మనం దేనికైతే చార్ట్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో, సో పైన క్లిక్ ఆల్రెడీ మనం పివట్ టేబుల్ ప్రిపేర్ చేసిన తర్వాత సో ఇక్కడ చార్ట్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ చార్ట్ ఉంది ఆల్రెడీ. సో దీనిపైన ఓకే ఈ చార్ట్ కావాలి, దెన్ ఓకే అనండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. అయితే ఇప్పుడు చార్ట్ వచ్చేసింది కదా, మీరు అక్కడ ఇక్కడ ఆల్రెడీ బ్రాంచ్ ఉంది, క్యాష్ అవుట్ రేట్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఇండివిజువల్ అంటే అదే చార్ట్లో ఇండివిజువల్గా చూడాలి, ఇండివిజువల్ ప్రతి బ్రాంచ్కు చార్ట్ చూడాలి. ఇప్పుడు ఇక్కడ బ్రాంచ్ అనే ఆప్షన్ వచ్చింది చూడు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నేను బ్రాంచ్ తీసుకున్నాను కాబట్టి ఈ పివట్ టేబుల్లో నేను పైన ఇక్కడ బ్రాంచ్ తీసుకున్నాను కాబట్టి మనకి ఇక్కడ బ్రాంచ్ వచ్చేసింది. సో కాబట్టి ఇక్కడ ఏఎంపిటి సెలెక్ట్ చేసి ఓకే అనండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది అమీర్పేట్ బ్రాంచ్కి సంబంధించింది. అమీర్పేట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఓన్లీ ఫర్ ద క్యాష్ కావాలి. See, there is a cash. Okay, say the only I want the credit. Then okay, so ఇది క్రెడిట్ సంబంధించినటువంటి చార్ట్. ఇది క్యాష్ ఇంతకుముందు చూపించింది, బ్రాంచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది. సో అదర్ థింగ్ క్యాష్ సంబంధించింది, ఇప్పుడు చూపించిందేమో క్రెడిట్ సంబంధించింది. ఓవరాల్ అన్ని కావాలంటే ఏం చేస్తాం, ఇక్కడ ఆల్ పైన క్లిక్ చేసి ఓకే అను. మళ్ళీ ఇక్కడ కూడా ఏం చేస్తాం, సెలెక్ట్ ఆల్ పైన క్లిక్ చేయండి, నేను ఓకే అనండి. ఓకే, ఓవరాల్ మన చార్ట్ అని వస్తుంది. సార్ ఇప్పుడు ఈ చార్ట్ డేటా మీదనే చూపిస్తుందా మనకి? అలాగే మీకు ఇక్కడ నుంచి అవసరం లేదనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ఎక్స్ అనండి, మనం మూవ్ చేసుకోవచ్చు. వేరే షీట్ ఓపెన్ చేస్తున్నాను, కంట్రోల్ వి పేస్ట్. సో అక్కడ నుంచి ఇక్కడ పేస్ట్ అయిపోయింది మనకి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ పిక్చర్స్. సో పిక్చర్స్ గురించి ఆల్రెడీ మనం వర్డ్లో చెప్పుకున్నాం. సో దిస్ డ్రైవ్ పిక్చర్స్, డెస్క్టాప్, పిక్చర్ సెలెక్ట్ చేయండి. సో పిక్చర్స్ ఇన్సర్ట్ చేయగానే మనకి ఏమొస్తుంది, ఫార్మాట్ ట్యాబ్ వస్తుంది. ఓకే, సో వీటి గురించి ఆల్రెడీ చెప్పాలా, బోర్డులో చెప్పాను ఆల్రెడీ. ఎనీబడి వీటి గురించి మళ్ళీ చెప్పాలా, అవసరం లేదమ్మా? హలో, ఈ కంప్రెస్ పిక్చర్స్ అదేంటి సార్? అదొకసారి కంప్రెస్ పిక్చర్స్, చేంజ్ పిక్చర్, అది అడ్జస్ట్ వాటి మనం మాడిఫై చేసిన తర్వాత ఎలా చూడాలి అనుకుంటాం, చూస్తాం అంతే. దాంట్లో అంటే పిక్చర్స్ మాడిఫై చేస్తాం కదా,
వస్తాయి. దీంట్లో మాడిఫై చేసింది ఏ విధంగా వస్తుంది అంటే కలర్స్, ఇలా ఎఫెక్ట్స్, బ్రైట్నెస్ పెంచడం, తగ్గించడం, ఓకే. వీటి గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో స్టైల్స్, పిక్చర్స్, బార్డర్ స్టైల్, బార్డర్ కలర్ అవసరం లేదంటే నో కలర్, సంథింగ్ డాషెస్, వాటి యొక్క సైజ్ పెంచవచ్చు అంటే సైజ్ పెంచవచ్చు. ఓకే, సో వీటి గురించి అవసరం లేదు, నేను చెప్పట్లేదు. రైట్, నెక్స్ట్ షేప్స్ గురించి ఆల్రెడీ మనం చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్, సో యాజ్ వెల్ లైక్ ఏదైనా షేప్ కావాలి అంటే సో వీ హ్యావ్ టు సెలెక్ట్ ద ఎనీ షేప్. షేప్స్ ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. షేప్ ఇన్సర్ట్ చేసుకుంటే ఎక్స్ట్రా మనకి ఏమవుతుంది, ఫార్మాట్ ట్యాబ్ వస్తుంది. సో ఫార్మాట్ ట్యాబ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా అదర్ థింగ్ ఏదైనా షేప్స్ కావాలి అనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడిట్ పాయింట్స్, లైక్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్ ని ఏదైనా మనం మోడిఫై చేయాలి అనుకుంటే ఎడిట్ పాయింట్స్ యూజ్ చేస్తాం. సో జస్ట్ క్లిక్ ఆన్ ద ఎడిట్ పాయింట్స్. ఓకే, సో మనకి ఏ విధంగా అయితే కావాలి అనుకుంటున్నామో ఆ విధంగా మనం ఏం చేయొచ్చు, దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, మనకి ఏ కలర్ కావాలి సెలెక్ట్ చేసుకోవచ్చు. షేప్ ఫిల్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ షేప్ లో పిక్చర్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ పిక్చర్స్ పైన క్లిక్ చేయండి. సో ఫ్రమ్ ఆన్లైన్ పిక్చర్స్, సెలెక్ట్ దట్ ఎనీ ఇమేజ్, ఇన్సర్ట్ చేయండి. ఆటోమేటిక్గా ఆ పిక్చర్లో షేప్లో పిక్చర్ ఇన్సర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ గ్రేడియంట్ అంటే ఆల్రెడీ మల్టిపుల్ కలర్స్ అప్లై చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రేడియంట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. మోర్ గ్రేడియంట్, సెలెక్ట్ ద గ్రేడియంట్ ఫిల్. ఇక్కడ ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క కలర్స్ అప్లై చేస్తాం. రైట్, నెక్స్ట్ ఇవే కాకుండా టెక్చర్స్ అప్లై చేయొచ్చు. సో ఇట్స్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్చర్స్. నెక్స్ట్ షేప్ ఎఫెక్ట్స్, ఓకే, సో వీటి గురించి ఆల్రెడీ మనం డిస్కషన్ చేస్తాం, అవసరం లేదు కాబట్టి డిలీట్ చేస్తున్నాను. సో 3D మోడల్స్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ. అంటే అదర్ థింగ్ ఏమైనా 3D మోడల్స్ ఇమేజెస్ కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. సో ఓకే, సో అది ఇక్కడ ఇన్సర్ట్ అయిపోతుంది. అవసరం లేదు, మళ్ళీ డిలీట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ స్మార్ట్ ఆర్ట్స్, ఆల్రెడీ మనం ఎక్కడ చెప్పుకున్నాం స్మార్ట్ ఆర్ట్స్, బోర్డులో చెప్పాం. సి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ లిస్ట్, ప్రాసెస్, సైకిల్, హిరార్చీ, రిలేషన్షిప్, మ్యాట్రిక్స్, పిరమిడ్, అలా ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డేటాబేస్ మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు డేటా అనేది ఎఫెక్టివ్గా ఉండడానికి మనం ఏం చేస్తాం, సో వీటన్నిటిని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వీటి గురించి ఆల్రెడీ మనం డిస్కషన్ చేసాం కాబట్టి
అవసరం లేదు ఇక. నెక్స్ట్ స్క్రీన్ షాట్. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇమేజ్ అంటే సో అదర్ థింగ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ మన ఇమేజ్ రూపంలోకి మార్చాలంటే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుంటాం. జస్ట్ క్లిక్ ఆన్ ద స్క్రీన్ క్లిప్పింగ్. ఓకే, సో ఈ చార్ట్ కావాలి నాకు అండ్ ఇలా డ్రాగ్ చేయండి ఆటోమేటిక్గా. సో మనం ఎక్కడి నుంచి అయితే డ్రా చేస్తామో అది ఆటోమేటిక్గా ఇలా ఇన్సర్ట్ అయిపోతుంది. సో ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం, స్క్రీన్ షాట్ అనేది తీసుకుంటున్నాం. మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇలా ఓపెన్ చేసి పెట్టాలి. ఓపెన్ చేసి పెట్టి మనం ఏం చేస్తున్నాం, మనం స్క్రీన్ షాట్ అన్నది తీయొచ్చు. సో ఆ బ్యాక్గ్రౌండ్లో ఉంచి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే మనం స్క్రీన్ షాట్ తీయాలనుకుంటున్నామో అది ఓపెన్ చేసి ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళిపోయి జస్ట్ క్లిక్ ఆన్ ద స్క్రీన్ క్లిప్పింగ్ పైన క్లిక్ చేసి మనం ఏం చేస్తాం, ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ షాట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మనం ఏ స్క్రీన్ షాట్ తీస్తే అది ఇన్ఫర్మేషన్ అనేది మనకు పిక్చర్ రూపంలో ఇన్సర్ట్ కావడం జరుగుతుంది. అంటే ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది సార్? అంటే న్యూ పేజ్ లో ఇన్సర్ట్ అవుతుందా లేకపోతే అదే పేజ్ లో ఇన్సర్ట్ అవుతుందా? ఇక్కడైతే కర్సర్ పాయింట్అవుట్ చేసి అంటే ఐ మీన్ ఇప్పుడు నాకు ఈ షీట్ లో కర్సర్ పాయింట్అవుట్ చేసి నేను స్క్రీన్ షాట్ పై ఓపెన్ చేసి జస్ట్ క్లిక్ ఆన్ స్క్రీన్ క్లిప్పింగ్ అన్నాను. అంటే నాకు ఇప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ వెనకాల ఏదైతే స్క్రీన్ ఓపెన్ లో ఉందో ఆ దాంట్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మన స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అది న్యూ పేజ్ లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ షీట్ ఓపెన్ ఈ షీట్ లో ఇన్సర్ట్ అవుతుంది మనకి. అదే ఈ షీట్ బ్యాక్ పేజ్ లో ఏదైతే ఉందో అది మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పేజ్ లో వచ్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో ఇది ఉంది. ఓకే, సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ లో ఇది ఉంది కదా, ఈ స్క్రీన్ అంటే సంథింగ్ ఈ ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఐకాన్స్ నేను స్క్రీన్ షాట్ తీయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ జస్ట్ స్క్రీన్ క్లిప్పింగ్ పైన క్లిక్ చేయి. సో మనకి ఏ ఐకాన్స్ అయితే కావాలనుకుంటున్నామో ఆ ఐకాన్స్ ఇలా సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. సో ఆటోమేటిక్గా ఏమైపోయింది, ఆ ఐకాన్స్ అనేది మనకి ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. అంటే ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనం స్క్రీన్ షాట్ తీయాలనుకుంటున్నాం ఆ స్క్రీన్ షాట్ అనేది దీని బ్యాక్ లో ఉండాలి కంపల్సరీ. సో అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మనం ఏం చేయొచ్చు, స్క్రీన్ షాట్ తీయొచ్చు. ఆల్రెడీ దీని గురించి మనం వర్డ్ లో కూడా డిస్కషన్ చేస్తాం. అవును సార్. ఇప్పుడు మీరు ఒకటి మెసేజ్ ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి పంపించమని చెప్పారు కదా సార్, స్క్రీన్ షాట్ తీసి పంపించమన్నారు కదా. అదే అప్పుడు మనం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ సేవ్ చేసి సేమ్ ఇలాగే స్క్రీన్ షాట్ తీసి బ్యాక్గ్రౌండ్ లో పిక్చర్ అలాగే ఉంచేసి సేమ్ ఇట్లాగే చేయాలా సార్? షేర్ ఎలా చేయాలి సార్? మళ్ళీ ఫైల్లోకి వెళ్ళిపోయి షేర్ చేయాలా? ఫైల్లోకి వెళ్ళిపోయి షేర్ చేయాల్సి ఉంది. డైరెక్ట్ త్రూ మెయిల్ ద్వారా షేర్ చేయవచ్చు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా డేటా. ఓకే, దానికి ప్రొవైడ్ చేద్దాం. క్లోజ్ చేశాను. డేటా రావట్లేదు. ఓకే, రైట్, ఒక చిన్న డేటా ప్రిపేర్ చేద్దాం.
equals run between 36, 100. Okay. See, చిన్న డేటా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే మనకైతే సో ఇట్స్ డిపెండ్ ఆన్ ది మనకు చార్ట్ అంటే ఫర్ ఇన్ఫర్మేషన్ బట్టి మనం అక్కడ చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సెలెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ డేటా సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ క్లిక్ ఆన్ హియర్. ఏమైపోయింది ఇక్కడ మనకు ఆ చార్ట్ అనేది మనకు షో అవడం జరుగుతుంది. సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్రెడీ చార్ట్స్ గురించి మనం డిస్కషన్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ సబ్జెక్ట్ 1 యొక్క మార్క్ పర్సన్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ 1లో మనకు హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చాయి అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే చూడాలి మనం. ఓకే, సబ్జెక్ట్ 1లో హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చిన్న ఏమైనా టైటిల్ రాయాలనుకుంటే ఇక్కడ ఏమని రాస్తాం, స్టూడెంట్ టేబుల్ చార్ట్ అని రాస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. యాక్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పైన సైడ్లో ఉన్నటువంటి ఈ మార్క్స్ ప్లస్ ఇక్కడ సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 అవి అవసరం లేదనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ రిమూవ్ చేయండి, రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ యాక్సెస్ టైటిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ కర్సర్ పాయింట్ వచ్చేయండి. పాయింట్ వచ్చేసిన తర్వాత యాక్చువల్గా వాటిని ఏమంటాం మన మార్క్స్ కదా అవి. సో జస్ట్ టైప్ ద మార్క్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్స్. సో సబ్జెక్ట్స్ రైట్. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ మార్క్ పైన క్లిక్ చేసి చార్ట్ టైటిల్ అంటే పైన ఏముంది మనం స్టూడెంట్ టేబుల్ చార్ట్ అని రాసాం కదా ఆల్రెడీ. అవసరం లేదనుకుంటే రిమూవ్ చేయండి, మళ్ళీ కావాలనుకుంటే టిక్ మార్క్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ డేటా లేబుల్ అంటే విత్ మార్క్స్ తోటి మనకు ఈ లైన్స్ ఉన్నాయి కదా, లైన్స్ పైన మార్క్స్ కూడా కావాలి. ఈ డేటా లేబుల్ పైన క్లిక్ చేయండి. ఓకే, అవసరం లేదు అంటే రిమూవ్ చేయండి. నెక్స్ట్ టేబుల్ కావాలి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సెలెక్ట్ చేసినటువంటి విత్ టేబుల్తో సహా మనకు అక్కడ షో అవడం జరుగుతుంది. ఎర్రర్ బార్స్, గ్రిడ్ లైన్స్, బ్యాక్గ్రౌండ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు లైన్స్ ఉండాలి అంటే ఉంచండి, అవసరం లేదంటే రిమూవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ లెజెండ్ కీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెజెండ్ కీస్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ సింగిల్ పర్సన్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలర్ వచ్చింది అంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క కలర్ అనేది షో అయింది కదా. ఆ కలర్స్ అవసరం లేదనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ రిమూవ్ చేయండి. ఇక్కడ ఈ కలర్స్ అవసరం లేదంటే టిక్ మార్క్ ఏం చేయాలి, రిమూవ్ చేయండి. సో కావాలి అంటే రిమూవ్ టిక్ మార్క్ యాడ్ చేయండి, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ షో అవుతుంటాయి. నెక్స్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టైల్స్ యాజ్ వెల్ సేమ్ స్టైల్స్ అనమాట. ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. మనకి ఏ స్టైల్ అయితే కావాలనుకుంటున్నాం దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా స్టైల్ అక్కడ ఇన్సర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫిల్టర్స్ ఉంది కదా, ఫిల్టర్స్ యూజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ మనం ఇక్కడ సింగిల్ పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ చూడాలి. అప్పుడు ఏం చేస్తున్నాం అంటే సింగిల్ పర్సన్ యొక్క చార్ట్ మాత్రం కావాలి మనకి. సో ఇక్కడ ఏ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి అప్లై అనండి. ఆటోమేటిక్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పైన 1A వచ్చింది. సో సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4, సబ్జెక్ట్ 5, సబ్జెక్ట్ 6 అంటే అతని యొక్క మార్క్స్ అనేది మనం ఏం చేస్తాం సింగిల్ పర్సన్ కి మార్క్స్ ఒక చార్ట్ అనేది మనం అక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే, లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పర్సన్ కి అండ్ 5th పర్సన్ కి కంపారిజన్ కావాలి మనకి. సో అప్పుడు ఏం చేస్తాం ఇక్కడ 5th పర్సన్ కూడా టిక్ మార్క్ ఇచ్చి అప్లై అను. ఏమైపోయింది ఫర్ ఎగ్జాంపుల్ 5th పర్సన్ కి అండ్ ఫస్ట్ పర్సన్ కి కంపారిజన్ ఇది. ఓకే, సబ్జెక్ట్ 1లో ఏమైపోయింది మనకు హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చినాయి 5th పర్సన్కి వచ్చినాయి. సబ్జెక్ట్ 2లో ఫస్ట్ పర్సన్కి వచ్చినాయి. నెక్స్ట్ సబ్జెక్ట్ 3లో మళ్ళీ 5th పర్సన్కి వచ్చినాయి. మళ్ళీ సబ్జెక్ట్ 4లో అగైన్ 5th పర్సన్.
మళ్ళీ సబ్జెక్ట్ 5 లో ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ అగైన్ మళ్ళీ సబ్జెక్ట్ 6 లో కూడా ఫస్ట్ పర్సన్ కి రావడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మన కంపారిజన్ ఏం చేస్తున్నాము, ఫస్ట్ పర్సన్ కి ప్లస్ ఫిఫ్త్ పర్సన్ కి మనం కంపారిజన్ అనేది అక్కడ చేయడం జరుగుతుంది అనమాట. అంటే విత్ చార్ట్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, కంపారిజన్ చేస్తున్నాం. ఓకే, సో సెలెక్ట్ ఆల్. నెక్స్ట్ అప్లై అండి. మొత్తం అందరి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. లేదు మనకు ఓన్లీ సబ్జెక్ట్ 1 లో హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చాయి అది చూడాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్ట్ ఆల్ రిమూవ్ చేయండి. సబ్జెక్ట్ 1 దగ్గర టిక్ మార్క్ ఇచ్చి అప్లై అనండి. ఓకే, సో హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చినాయి, 62. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ప్లస్ మార్క్ పైన క్లిక్ చేసి విత్ లేబుల్ పైన క్లిక్ చేయి. డేటా లేబుల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయి. ఏమైపోయింది యాక్చువల్గా, ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ 1 లో 62 హైయెస్ట్. ఎవరెవరికి వచ్చినాయి, 4th పర్సన్ ప్లస్ 5th పర్సన్. ఓకే, సో ఆ విధంగా మనం కంపారిజన్ అనేది చేయవచ్చు. అంటే సింగిల్ సబ్జెక్ట్ లో హైయెస్ట్ స్కోర్ ఎవరు చేశారు అనేది మనం ఒక చార్ట్ రూపంలో మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నాం. అంటే చార్ట్ ఉంటే మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది కదా. సో ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ పర్సన్ కూడా మనం ఏం చేయొచ్చు, చార్ట్స్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. అవసరం లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. కలర్స్ కావాలంటే కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్స్ లేఅవుట్స్ ఉన్నాయి. సో ఇక్కడ అవసరం లేదనుకుంటే మళ్ళీ ఏం చేస్తాం, ఫిల్టర్ పైనకి వెళ్ళిపోయి ఇక్కడ సెలెక్ట్ ఆల్ పైన క్లిక్ చేయండి, అప్లై అనండి. సి టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి మళ్ళీ చార్ట్ రూపంలో వచ్చేసింది. రైట్, సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, ఒక డేటాకి చార్ట్స్ ప్రిపేర్ చేయాలనుకుంటే చార్ట్ మొత్తం సెలెక్ట్ చేసి, సో ఏ చార్ట్ అయితే కావాలి అనుకుంటున్నామో ఆ చార్ట్ ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ పై చార్ట్ అని చెప్పేసి, సారీ ఇస్ అ కాలమ్ చార్ట్ అండ్ దిస్ ఇస్ లైన్ చార్ట్, దిస్ ఇస్ అ పై చార్ట్. ఓకే, ఒక్కొక్క అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇస్ డిపెండ్ ఆన్ సబ్జెక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క విధంగా అక్కడ డేటాబేస్ ఏదైతుందో డిపెండ్ ఆన్ ది డేటాబేస్ మనం యూజ్ చేసి మనం ఏం చేస్తాం, చార్ట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒక్కొక్క డేటాబేస్ కి ఒక్కొక్క రకమైనటువంటి చార్ట్స్ మనం ప్రిపేర్ చేస్తాం. అక్కడ అవసరం లేదనుకుంటే మళ్ళీ డిలీట్ చేయండి, రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ అది 3D మ్యాప్ వచ్చింది మనకి. అవసరం లేదు ఎందుకంటే మీ దాంట్లో ఓపెన్ అవ్వదు అవి. రైట్, సో ఇక్కడ చిన్న లైన్స్ ఉన్నాయి చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైన్స్ యూజ్ ఏంటంటే డిపెండ్ ఆన్, అంటే మన యొక్క గ్రోత్ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా. ఓకే, గ్రోత్ చూస్తుంటారు, అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి కదా. సో అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మన ఏదైనా గ్రోత్ అనేది చూడాలనుకుంటే సో ఇక్కడ కర్సర్ పాయింట్ వచ్చేసి లైన్ పైన క్లిక్ చేయండి. లైన్ పైన క్లిక్ చేసిన తర్వాత డేటా రేంజ్ ఉంది కదా, ఇక్కడ కర్సర్ పాయింట్ వచ్చేసి మన యొక్క మార్క్స్ మొత్తం సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఓకే అనండి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మన ఆటోమేటిక్ అయిపోయింది, ఒక గ్రాఫ్ అనేది రావడం జరిగింది అక్కడ. సో రిమైనింగ్ రావాలంటే ఏం చేస్తాం, ఇలా పట్టుకొని ట్రాక్ చేయండి. సో రిమైనింగ్ వాళ్ళ గ్రాఫ్ కూడా ఆటోమేటిక్గా మనకు షో అయిపోయింది. ఓకే, సో వీటిని ఏమంటున్నాం మనం, ఇన్సర్ట్లో లైన్స్ ఆప్షన్ ఉంది కదా, సో దట్ ఈస్, అండ్ ఇక్కడ మనం ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా డిజైన్ వస్తుంది. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్
డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. యాజ్ వెల్ లైక్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ హైయెస్ట్ పాయింట్ అంటే దీంట్లో హైయెస్ట్ మార్క్స్ మనకి ఎక్కడైనా షో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టిక్ మార్క్ వస్తుంది చూడండి. ఓకే, హైయెస్ట్ మార్క్స్ అంతా ఏమైపోయింది, ఒక్కొక్క టిక్ మార్క్, ప్రతి పర్సన్కి ఒక టిక్ మార్క్ వచ్చింది. ఇక్కడ చిన్న స్టార్ మార్క్. ఇక్కడ మార్క్ కలర్లో హైయెస్ట్ మార్క్ ఉంది కదా, హైయెస్ట్ మార్క్కి మనకి ఏ కలర్ అప్లై అవ్వాలి, గ్రీన్ అప్లై అవ్వాలి. గ్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిగా ఇంక్రీజ్ చేస్తాను ఇది. సో గ్రీన్ అప్లై అయిపోయింది. నెక్స్ట్ లో పాయింట్. సో లో పాయింట్ ఓకే, రెడ్ కలర్ సెలెక్ట్ చేసి లో పాయింట్లో రెడ్ కలర్. సో సెలెక్ట్ ఇట్. ఆటోమేటిక్ అంటే ఇవి లో పాయింట్, ఇవి హై పాయింట్స్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ ఏ కలర్, ఫర్ ఎగ్జాంపుల్ కలర్స్ అప్లై చేయాలి. ఫస్ట్ పాయింట్ కదా, హెలో ఇస్తున్నాను. నెక్స్ట్ లాస్ట్ పాయింట్. ఓకే, ఒక్కొక్క దానికి ఒక కలర్స్ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి, ఏదైనా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్పార్క్ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ కలర్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ యూజ్ చేయొచ్చు. అక్కడ లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ యూజ్ ద బ్లాక్. సో ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ ని మనం యూజ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మన గ్రాఫ్ అనమాట, అప్ అండ్ డౌన్స్ అవుతుంది కదా, సో దాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం సో వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. అవసరం లేదనుకుంటే క్లియర్ పైన క్లిక్ చేయండి, పోతుంది. సెలెక్ట్ చేసి క్లియర్ ఆల్, ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ కాలమ్స్ యాజ్ వెల్ సేమ్. సో అగైన్ క్లిక్ ఆన్, మళ్ళీ డేటా రేంజ్ సెలెక్ట్ చేయండి. సో టోటల్ వర్క్ సెలెక్ట్ చేసి దెన్ ఓకే. అంటే సేమ్ ఈజీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ బేస్ చేస్తే మనకి ఏమైపోతుంది, అది షో అవుతుంది. సో రిమైనింగ్ అప్లై అవ్వాలంటే జస్ట్ బ్యాక్ చేయండి. హైయెస్ట్ మార్క్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ డిపెండ్ ఆన్ ది మార్క్స్ కొద్దిగా డౌన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 53. నెక్స్ట్ ఇంక్రీజ్ అయింది కదా, ఆటోమేటిక్గా సైజ్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. 79 ఆటోమేటిక్ మళ్ళీ ఇంక్రీజ్ అయిపోయింది. తగ్గినాయి కదా ఇక్కడ. సో ఇక్కడ ఏమైపోయింది, ఫోర్త్ వన్ తగ్గిపోయింది. 74 ఇంక్రీజ్, మళ్ళీ 72 సమ్ డిక్రీజ్. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మార్క్స్ లెవెల్ అనేది లెవెల్ పెరిగిందా తగ్గిందా, లెవెల్ పెరిగిందా తగ్గిందా అనే విషయం మనకి ఈజీగా సో తెలియడానికి కోసం వాటిని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అవసరం లేదనుకుంటే మళ్ళీ ఏం చేస్తాం, జస్ట్ క్లియర్ ఆల్ పైన క్లిక్ చేయండి, పోతుంది. నెక్స్ట్ అగైన్ ఇన్సర్ట్లోకి వెళ్ళండి. ఇన్సర్ట్లో విన్ లాస్. సో విన్ లాస్ వచ్చేసి దీన్ని యూస్ ఏంటంటే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది మైనస్ వాల్యూలో తెలియాలి. అంటే డేటాబేస్ ఏదైనా ఉంటుంది కదా, ఆ డేటాబేస్లో మనకు మైనస్ వాల్యూస్ తెలియాలి. సో మైనస్ వాల్యూస్ తెలియాలనుకుంటే ఇక్కడ విన్ లాస్ పైన క్లిక్ చేయండి. జస్ట్ ఓకే సెలెక్ట్ చేసి ఓకేనండి. ఓకే, బట్ ఇక్కడ మార్క్స్ అనేది ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా సేమ్ అక్కడ డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. ఓకేనా. సో డిఫరెన్స్ ఎలా ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఒకసారి చూడండి ఇక్కడ. అంటే ఐ మీన్ సమ్ నాట్ ఓన్లీ స్టూడెంట్ డేటా, సమ్ అదర్ డేటాలో ఏదైనా మైనస్ వాల్యూస్ మనం ఐడెంటిఫై చేయాలి. సి మైనస్ వాల్యూ చూడగానే ఏమైపోయింది మనకి ఇక్కడ రెడ్ మార్క్తో షో అవుతుంది. అవునా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడైతే మనకు మైనస్ వాల్యూస్ ఉందన్న విషయం మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. అంటే డేటా చాలా ఉంటే ఈజీగా మనం ఐడెంటిఫై, అంటే చాలా ఉన్నప్పుడు మనం ఐడెంటిఫై చేయడం కష్టం కాబట్టి సో ఇలా ఉంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. సో దట్ పర్పస్ మనం ఏం యూజ్ చేస్తున్నాం ఇక్కడ, విన్ లాస్ అనేటువంటి ఆప్షన్ మనం యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అవసరం లేదనుకుంటే మళ్ళీ ఏం చేస్తాం, హోమ్లోకి వెళ్ళిపోయి క్లియర్ ఆల్ పైన క్లిక్ చేయండి, రిమూవ్ అయిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ ఓకే అమ్మా. యాక్చువల్ ఏంటంటే ఇక్కడ చెప్పినవి ఉన్నాయి, అందుకని చెప్పేసి వర్డ్లో చెప్పినవి ఉన్నాయి, అందుకని చెప్పేసి చాలా కొద్ది ఫాస్ట్గా వెళ్ళిపోయాను. నిన్న చూడండి హోమ్ వచ్చేసి మనకు 3 days పట్టింది.
అవునా యాజ్ ఇట్ ఈస్. అంటే మనకు అయితే మోర్ దెన్ ఇంపార్టెంట్ అనిపిస్తుందో కంపల్సరీ హ్యావ్ టు టేక్ సమ్ టైం. లేట్గానే చెప్తాను. ఓకే సరే, ఇప్పటి వరకు అయితే చెప్పిన అయితే ప్రాక్టీస్ చేయండి. దీంట్లో పివట్ టేబుల్ చాలా ఇంపార్టెంట్, అదైతే ప్రాక్టీస్ చేయండి మరి. సార్ ఇది ఫస్ట్ తీసుకున్న క్లాసెస్ కి కూడా అది ఏంటి వీడియో క్లిప్పింగ్ పెడతారా, లింక్ పెడతారా? అది నేను అది రికార్డ్ చేయలేదు, నేను తర్వాత మళ్ళీ రికార్డ్ చేసి పెడతానమ్మా. దాంట్లో మళ్ళీ రికార్డ్ చేస్తాను, నేను చెప్పి మళ్ళీ రికార్డ్ చేసి పంపిస్తాను. ఓకే సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు ఇందాక మీరు డేటా ప్రిపేర్ చేశారు కదా, మొత్తము క్వాంటిటీస్ మొత్తం అన్ని ప్రిపేర్ చేశారు కదా. ఇప్పుడు సపోజ్ మనం ఎంప్లాయీస్ని తీసుకున్నాం అనుకోండి, ఎంప్లాయీస్ని తీసుకున్నప్పుడు రోస్లో మనం ఏమేమి తీసుకోవచ్చు సార్? అంటే మీరు క్వాంటిటీ క్వాంటిటీ అంటే ఇప్పుడు అక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫిల్టర్, ఇంకోటి కాలమ్, అనదర్ వన్ రో, వాల్యూస్ 4 ఉన్నాయి. ఓకే, ఈ 4 వాల్యూస్ వచ్చేసి అమౌంట్ తీసుకోవాలి. అంటే అమౌంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా వాల్యూస్ లో తీసుకోవాలి. నెక్స్ట్ రోస్ అండ్ కాలమ్స్ లో అండ్ యాజ్ యువర్ విష్, మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ ఫిల్టర్ దగ్గర అంటే ఏ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఫిల్టర్ చేసి చూడాలి అనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ ని ఫిల్టర్ దగ్గర తీసుకోండి. రిమైనింగ్ అన్ని కూడా రోస్ అండ్ కాలమ్స్ లో తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే సార్. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు అక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకున్నారు, ఐటమ్స్ కి ప్రైస్ లిస్ట్ ఇచ్చేసారు. సో మళ్ళీ వాటిది టోటల్ వాల్యూ ఎంత, క్వాంటిటీ ఇచ్చారు, ప్రైస్ లిస్ట్ ఇచ్చారు, మళ్ళీ టోటల్ క్వాంటిటీ ఎంత అవుతుంది అని చెప్పారు. అలా కొన్ని కాలమ్స్ తీసుకుని కొన్ని రోస్ లో తీసేసుకున్నారు కదా, అలాగా ఎంప్లాయీస్ కి చెప్పాను నేను ఫస్ట్ టైం. ఒకసారి నేను 2 ప్రిపేర్ చేశాను. ఫస్ట్ టైం రోలో తీసుకుంది, కాలమ్స్ లో తీసుకున్నాను, మళ్ళీ కాలమ్స్ లో తీసుకుంది, రోలో తీసుకున్నాను. అంటే రోలో తీసుకుంది కాలమ్స్ లో తీసుకోవచ్చు, కాలమ్ లో తీసుకుంది రోలో కూడా తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను మళ్ళీ రెండు విధాలుగా చెప్పాను అన్నమాట. బట్ అక్కడ వాల్యూస్ దగ్గర మాత్రం అమౌంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే వాల్యూస్ దగ్గర మనం మూవ్ చేయాలి. టోటల్ వాల్యూ అదేలేండి, అమౌంట్ గురించి వాల్యూస్ అనే ఆప్షన్ వస్తుంది. సో అక్కడ వచ్చేసి వాల్యూ అది మాత్రం తీసుకోవాలి. ఓకే ర్యాండమ్ ఇంటూ, హలో సార్. యా చెప్పండి. హలో చెప్పండి వెంకట్రావు సార్. గారు. ర్యాండమ్ ఇంటూ 36 తీసుకున్నారు కదా, అది జస్ట్ మొత్తం ప్రాక్టీస్ మార్కులు కోసం. అది నేను ప్రాక్టీస్ కోసం తీసుకున్నాను. మీరు నెంబర్స్ ఎంటర్ చేయండి, సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ చేయండి మీరు. అప్పుడు సబ్జెక్ట్ మార్క్స్ తీసుకుని ఎలా క్యాల్కులేషన్ చేస్తాం సార్? అంటే A1 ఇంటూ B2 అలా యాడ్ చేయాలా? ఇజ్ ఈక్వల్ టు A1 ఇంటూ B2. ఇక్కడ ఒక్కసారి చెప్తున్నాను. ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ నేమ్ అని రాసాను. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీ, రేట్, రాశారు, ఇది అమౌంట్. ఓకే రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 ప్రొడక్ట్స్ అనుకుందాం, రేట్ వచ్చేసి 25 రూపీస్. ఓకే 100 ప్రొడక్ట్స్, క్వాంటిటీ వచ్చేసి 100, రేట్ వచ్చేసి 25. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ప్రొడక్ట్స్ 25 రూపీస్. అంటే మనకి ఎలా క్యాలిక్యులేషన్ అవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ C13 ఇంటూ అగైన్ 25. సో 25 ఏ సెల్ లో ఉంది? D13 లో ఉంది. C13 ఇంటూ D13. ఓకే ఎంటర్ కొట్టేసాయి, ఆటోమేటిక్ గా టోటల్ వచ్చేస్తుంది. హలో 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 మీరు మాట్లాడితే తెలుస్తుందండి. హలో వెంకట్రావు గారు. సార్ అది హలో, ఇప్పుడు ఇజ్ ఈక్వల్ టు C13 తీసుకున్నారు కదా, అప్పుడు ఇజ్ ఈక్వల్ టు C33 ఇంటూ D33 అలా తీసుకోవచ్చా మనం? ఎందుకు? నీకు క్వాంటిటీ ఎక్కడ ఉంది? నేను క్వాంటిటీ ఏ సెల్ లో ఉంది అక్కడ? హలో 13లో ఉంది, 13లో ఉంది, 13లో ఉంది, C13 లో ఉంది. అవునా? C13 C13 లో ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం సార్ టోటల్?
ఓకే, అర్థమైంది. మార్క్ లిస్ట్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం పర్సంటేజ్ మామూలుగా పర్సంటేజ్ ఫార్ములాలో? నేను చెప్తాను, అది చెప్తాను లేదు, ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. ఓకేనా? స్టూడెంట్ టేబుల్ వచ్చినప్పుడు చెప్తాను. థ్యాంక్ యూ అండి. యావరేజ్ రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ ఓకే. చెప్తాము, అప్పుడు వచ్చినప్పుడు చెప్తానండి. సరే సరే, కొంచెం స్లోగానే చెప్పండి, ఏం పర్లేదు. ఎక్సెల్. ఓకే అండి. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి, రిమైనింగ్ డిస్కషన్ చేద్దాం.